నేను చెప్పేది వినమ్మా. అతే ఆగండి. అమ్మా నేను చెప్పేది వినమ్మా. అమ్మ దగ్గర కూడా అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకుని ఉండవురా? వాడిని ఇంట్లోంచి బయటికి పంపుతానని చెప్పి మీ నాయన్ని పైకి పంపుదాం అనుకున్నావా? అమ్మా నాన్నకేం అయ్యేది కాదమ్మా, నేను అలానే ప్లాన్ చేశాను. ఏంటి మీ నాయన పానాలు తీసేదానికి ప్లాన్ చేసి ఉండవా? ఆయనకి ఏమి కాలేదు కాబట్టి సరిపోయి ఉండదు, లేదంటే జీవితాంతో ఏడవాల్సి వచ్చుండేది. అమ్మ నేను చెప్పేది వినమ్మా. నువ్వేం చెప్పినా నేను నువ్వే నేను చెప్పేది నువ్వు. ఇట్లాంటి పని ఇంకో తూరి చేస్తే నేను చూస్తూ ఊరుకొని చెప్తా ఉండా. అమ్మా ఆస్తి కన్నా అంతస్తుల కన్నా నాకు మీ నాయనే ఎక్కువ. మీ నాయనకేమన్నా అయితే నీకు అమ్మ కూడా లేదనుకో. అమ్మ నేను చెప్పేది వినమ్మా. అమ్మ అదే పక్కా ప్లాన్ చేశాను నిషి, మొత్తం చెడగొట్టాడు. ఇప్పుడు అమ్మ కూడా నేను తప్పు చేశానంటుంది. అత్తయ్య ఏదో ఆవేశంలో ఉన్నారు యువరాజ్, పట్టించుకోకు. హాయ్ మేడం, మీరిచ్చిన వీడియోతో అన్నీ మీరు చెప్పినట్టే చేశాను మేడం. అన్నీ నేను చెప్పినట్టే చేసుంటే ఈ పాటికి నా చేతిలో 2 కోట్లు ఉండాలి కదా. ఉందా? ఫేక్ నోట్లకి ఒరిజినల్ నోట్లకి తేడా తెలియదు కానీ మాట్లాడుతుంది. అసలెంత కష్టపడి ఆ వీడియో సంపాదించానో తెలుసా నీకు? ఆ వీడియోతో నేను ఇంకెంత సంపాదించాలో అర్థం అవుతుందా? సారీ మేడం, నిషిక ఇలా చేస్తుంది అనుకోలేదు. అది ఎవరో ఫోన్ చేసి చెప్తే తెలిసింది. నిషి దొంగ నోట్లు ఇచ్చిందని నెంబర్ కనుక్కొని మరీ ఫోన్ చేసింది ఎవరో. ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిషి రాగానే ఈ ఫేక్ నోట్లు ఇచ్చి ఒరిజినల్ తీసుకొని దానికి గట్టిగా వార్నింగ్ ఇవ్వు. ఇంకోసారి ఇలాంటి పని చెయ్యకూడదు. అది నేను చూసుకుంటాను మేడం. లొకేషన్ ఇదే, ఇక్కడ ఎవరూ లేరేంటి? జగదాత్రి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తామని చెప్పారు కదా, ఇంకా రాలేదేంటి? నిషి, చెప్పు నిషి. అక్క నేను లొకేషన్కి వచ్చేసా, నువ్వు ఇంకా రాలేదేంటి? నేను కేదార్ రావడం లేదు నిషి. రావడం లేదా? మరి నన్నెందుకు ఇక్కడికి పంపించారు? ఆ బ్లాక్మెయిల్ చేసిన ఆవిడొస్తే నేనేం మాట్లాడాలి? డబ్బులు ఎలా ఇవ్వాలి? నిషి నువ్వేం కంగారు పడుకు, ధైర్యంగా ఉండు. నేను విషయం మొత్తం జేడీకి చెప్పాను. ఇప్పుడు జేడీ కేడీ అక్కడికి వస్తున్నారు. ఏంటి? జేడీ వస్తుందా? వాళ్ళకెందుకు చెప్పావు? ఇప్పుడు ఆ జేడీ నన్ను అరెస్ట్ చేస్తుంది. చెయ్యదు నిషి, నేను పర్సనల్ గా జేడీని రిక్వెస్ట్ చేస్తే అక్కడికి వస్తుంది. ఆ బ్లాక్ మెయిలర్ని పట్టుకోవాలంటే అది మన వల్ల కాదు. అదే పోలీసులైతే పర్మనెంట్ గా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. నువ్వు పోలీసులు వచ్చే వరకు ధైర్యంగా ఉండు నిషి, వచ్చాక వాళ్లే చూసుకుంటారు. సరే. అదిగో నిషి వచ్చేసింది. క్లియర్ గా చెక్ చేసి డబ్బులు తీసుకుని రా. సరే మేడం. నేను ఇక్కడే ఉంటాను. సరే మేడం. మంటల్లో పడి కాలిపోయాయని చెప్పినా 2 కోట్లు. అది ఫ్యాక్టరీని సీజ్ చేసిన రోజు నేను కౌశికి, పోలీసులేంది మన ఇంటికి వచ్చి ఉండారు?
ఏమైంది ఇన్స్పెక్టర్ గారు, ఎందుకు వచ్చారు? నిష్కా గారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. కేసేంటి ఇన్స్పెక్టర్ గారు? నిష్కా గారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడమే కాకుండా ఒక ఆవిడ్ని కార్తో గుద్ది చంపేశారు. అరెస్ట్ చేయడానికి వచ్చారు? పక్కా ప్రూఫ్ తోనే వచ్చాం సార్. లేదు, అతను కావాలని చేయలేదు. నేను యాక్సిడెంట్ కావాలని చేయలేదు. ఏం జరిగింది అని అన్నిసార్లు అడిగాను కదా నిషి. ఏం జరిగినా చూసుకుందాం అని చెప్పాను కూడా. ఎందుకు నిజం చెప్పలేదు?